మాజీ మంత్రి విడుదల రజనీ సీన్ రివర్స్ అయిందట. ఆమె అనుకున్నది ఒకటి, జరుగుతుంది మరొకటి. ఇప్పటి వరకు తనకు తిరుగులేదని భావించిన రజనీకి సొంత పార్టీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం వద్ద పలుకుబడితో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణికి స్థానిక కేడర్ చెక్ పెట్టారు. రజనీ పైన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రజనీ వద్దు, జగన్ ముద్దు నినాదం తెర మీదకు తెచ్చారు. దీంతో ఇప్పుడు రజనీకి దిక్కు తోచడం లేదు. ముందు నుయ్యి వెనక్కి గొయ్యి అన్నట్లుగా మారింది ఈ పరిస్థితి. చిలకలూరిపేటలో విడుదల రజనీకి షాక్. సొంత పార్టీలోనే రజనీపై తిరుగుబాటు. తనకు తిరుగులేదు అనుకున్న చోటే చుక్కలు. రజనీపై బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం. రజనీ వద్దు, జగన్ ముద్దు నినాదం తెరమీదకు. ముందు నుయ్యి వెనక గొయ్యిలా రజనీ పరిస్థితి. నియోజకవర్గంలో నేనే రాజు, నేనే మంత్రి అన్నట్టుగా సాగిన విడుదల రజనీ తీరుకు చెక్ పడింది. పార్టీ హైకమాండ్ తనకు ఫుల్ సపోర్ట్, తానేం చేసినా చెల్లుతుంది అన్న ధోరణితో నిన్నటి వరకు వ్యవహరించిన రజనీ దూకుడుకు నియోజకవర్గంలోని సొంత పార్టీ నేతలే కళ్లెం వేసే చర్యలకు దిగారట. రజనీ ధోరణితో సొంత పార్టీలోనే అసంతృప్తి మొదలైంది. ఆమె మంత్రిగా ఉన్న సమయంలో పిఏలు, కుటుంబ సభ్యులతో పాటు రజనీ వ్యవహార శైలితో చాలా మంది ఇబ్బందులు పడ్డారు. క్రషర్ వ్యాపారుల నుంచి మొదలు అనేక మందిని వేధించారని, కోట్లాది రూపాయలు వసూలు చేశారనే అభియోగాలు ఉన్నాయి. ఆమెపై కేసులు కూడా నమోదయ్యాయి. 2024 ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసి ఓడిన విడుదల రజనీ తిరిగి తన పాత గూడైన చిలకలూరిపేటకు వచ్చారు. ప్రస్తుతం వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అయితే అప్పటికీ ఇప్పటికీ పరిస్థితుల్లో పూర్తి మార్పొచ్చింది. క్యాడర్ ఏమాత్రం రజనీ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితి లేదట. రజనీ తీరుపైన పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు సైతం చేశారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ముఖ్య నేతలైన వైవి సుబ్బారెడ్డి, గౌతమ్ రెడ్డికి విడుదల రజనీ తీరుపై స్థానిక నేతలు ఆధారాలతో ఫిర్యాదు చేశారట. కాగా వారు పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. సొంత పార్టీ క్యాడర్పైనే రజనీ కేసులు పెట్టడంపై ఆమె వ్యతిరేక వర్గం మండిపడుతోంది. ఈ నెల 17న నియోజకవర్గ కార్యకర్తలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రజనీ నాయకత్వంలో పనిచేసేందుకు తాము సిద్ధంగా లేమని తేల్చి చెప్తున్నారు. జగన్ ముద్దు, రజనీ వద్దు అనే నినాదంతో ఏకగ్రీవ తీర్మానం చేసి పార్టీ నాయకత్వానికి పంపాలని డిసైడ్ అయ్యారు. తాజాగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. జగన్ ముద్దు, రజనీ వద్దు నినాదంతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పార్టీ శ్రేణులు ఒక విధంగా రజనీపైన తిరుగుబాటు చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. చిలకలూరిపేటలో రజనీ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా వైసీపీ క్యాడర్ చీలిపోయిందట. అయితే రజనీని వ్యతిరేకిస్తున్న వారిని సస్పెండ్ చేయగా దీనిని కొందరు నేతలు ఓపెన్గానే వ్యతిరేకిస్తున్నారు. రజనీ వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం వచ్చిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 17న జరిగే సమావేశంలో పార్టీ క్యాడర్ తీసుకునే నిర్ణయంపై నియోజకవర్గంలో పార్టీ, రజనీ భవిష్యత్తుపైన స్పష్టత రానుంది. రజనీపైన చర్యలు తీసుకోకుంటే తాము పార్టీ వీడేందుకైనా సిద్ధమని క్యాడర్ హెచ్చరిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. చిలకలూరిపేటలో విడుదల రజనీ ఏకపక్ష ధోరణిని కొందరు అస్సలు సహించటం లేదట. పార్టీ బలోపేతం పక్కన పెడితే ఆమె చర్యల వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని, పార్టీ క్యాడర్ను కలుపుకుని వెళ్లటం లేదని విమర్శలు చేస్తున్నారు. వైసీపీ అధినాయకత్వం వద్ద పలుకుబడితో ఏది చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణికి స్థానిక క్యాడర్ చెక్ పెట్టారు. రజనీ పైన బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.